నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. మహాసేన రాజేష్కి ఇప్పుడు ఆ నిష్ఠూరం తెలిసింది, పాపం అనిపించింది. అతని సీటు ఇవాళ పేపర్లో రాశారు, రాజేష్ సీటు మిత్రపక్షాలకు వెళ్తుంది. నేనేమనుకున్నా అంటే భారతీయ జనతా పార్టీకి వెళ్తుందేమో, ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఒక 3 సీట్లు జనసేన త్యాగం చేసింది కదా, అందులో అనుకోవడానికి ఆల్రెడీ తెలుగుదేశం అనౌన్స్ చేసింది కాబట్టి ఇంకేం లేదు. కానీ కాబట్టి ఇక తెలుగుదేశం పార్టీ పి గన్నవరం వదులుకుందంటే కాదట, బీజేపీకి కాదట. ఇప్పుడు మహాసేన రాజేష్కి సీట్ ఇవ్వకుండా జనసేనకి ఇచ్చారట. జనసేన తరపున 2 నెలల క్రితం పార్టీలో చేరిన సత్యనారాయణకి ఆ సీటు. మంచిదే. ఇక్కడ అసలు పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, తెలుగుదేశం జనసేన పొత్తు కొత్తది కాదే, పాతదేనే. ఇంకోటి అక్కడ రాజేష్కి వ్యతిరేకత కొత్తది కాదే, ఆ రోజునే జనసేన వాళ్ళు ఆగ్రహించారే. మరి ఆ లెక్కనైతే కందుల దుర్గేష్ వాళ్ళ వర్గం బుచ్చే చౌదరి దగ్గర ఆందోళన చేయలేదా? మరి బుచ్చే చౌదరికి ఆపేసి దుర్గేష్కి ఇచ్చారా సీటు? అలాంటి ఎన్ని చోట్ల జరగలేదు సీట్ల గురించి. అక్కడెక్కడా లేదు, మహాసేన రాజేష్కి ఒక్కడికే ఎందుకు అంటే, పోనీ అది బీజేపీ ఆవేశపడుతూ బీజేపీ ఆగ్రహిస్తోందనినా అంటే బీజేపీకి ఇచ్చి ఉండాలిగా, ఇవ్వలేదే. అంటే ఇక్కడ సంథింగ్ అక్కడ మహాసేన రాజేష్ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓట్లు షిఫ్ట్ చేసుకోవాలని ప్రయత్నించారు. ఇప్పుడు మరి ఏమైందో తెలియదు. రాజేష్ అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లని మళ్ళీ వంక చెప్పచ్చు బీజేపీ. బట్ అక్కడ బీజేపీకి ఆ మాట ఇచ్చుంటే ఆ వంకకు ఒక అర్థం ఉండేది. కానీ జనసేనకు ఆ సీట్ ఇవ్వడం దగ్గరనే సంథింగ్ ఏదైతే వాడుకున్నారు పాపం ఆయన్ని. కాకపోతే హిందువులని ద్వేషించే అంశంలో, లేకపోతే హిందుత్వాన్ని ద్వేషించే అంశంలో ఆయన వ్యవహార శైలి నాకు నచ్చదు, తప్పించి కష్టపడి పైకి వచ్చినవాడు దెబ్బతిన్నాడు.